మాజీ ఎమ్మెల్యే ప్రధాన అనుసరుడు అని చెప్పుకునే 12th వార్డు కౌన్సిలర్. గత 10 సంవత్సరాలుగా మీ ప్రభుత్వం అధికారంలో ఉంది. మీరు 5 సంవత్సరాలు కౌన్సిలర్గా ఉన్నప్పుడు గుర్తుకు రాని ఈ అభివృద్ధి ఇప్పుడెత్తుకు వచ్చింది. ఈ ప్రభుత్వం హయాంలో మీరు అధికారంలో ఉండగా 12th వార్డులో ఎన్ని సిమెంట్ రోడ్లు మంజూరు చేశారు, ఎన్ని డ్రైనేజీలు మంజూరు చేశారు. మీరు వేసింది ఒకే ఒక డ్రైనేజీ, అది కూడా అండర్ డ్రైనేజీ. దానివలన లోపల వాటర్ అని జామ్ అవుతూ ఇళ్లలోకి రివర్స్ వస్తున్నాయి. దీనివలన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వేసినప్పుడు మున్సిపల్ వెనకాల బోర్ అది వీకేసినారు. అది ఇంతవరకు ఆ బోర్ కూడా వేయలేదు. మళ్ళీ అభివృద్ధి అంటే విజ్ఞాన అంటే అభివృద్ధి. నిన్న నిరాశన చేశారు మీరు. మరి 5 సంవత్సరాలు కౌన్సిలర్ ఉన్నప్పుడు ఏం పనులు చేశారు? మీరు ఏం సిసి రోడ్లు వేసారు? మళ్ళా మీరు అది మోరీ గురించి చెప్తారు కదా. మీరు 5 సంవత్సరాల నుండి ఉన్నప్పుడు ఏం చేశారు మాకు చెప్పండి. అప్పుడు మీకు గుర్తుకు రాలేదా? ఇప్పుడు ఈ రోడ్ ఎత్తనే మీకు గుర్తుకు వస్తుందా? ఈ రోడ్ ఎత్తనే మీకు గుర్తుకు వస్తుందా? ఎందుకు ఎన్ని రోజులు మీకు కనిపించలేదా? మీరు ఉన్న 5 సంవత్సరాలు మీ మోరీ కంప్లీట్ చేయాలి, మీ డ్రైనేజీలు కంప్లీట్ చేయాలి, మా 12 వార్డుల మోరీలు కూడా కంప్లీట్ చేయాలి. ఇవాళ మీరు మాట్లాడతారు, ఈ మోరీ గురించి మాట్లాడతారు అంటే మీకు మా ప్రభుత్వం వచ్చినప్పుడే మీకు గుర్తుకు వస్తుందా? మీకు 10 సంవత్సరాలు గుర్తుకు రాలేదా? 5 సంవత్సరాలు కౌన్సిలర్ వేసారు కదా, అప్పుడు మీకు గుర్తుకు రాలేదా? ఇవాళ మీరు మాట్లాడతారు, అది పద్ధతి కాదు. ఫస్ట్ మీరు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు మీరు అది ఆలోచించాలండి. ఇప్పుడు మీరు మా కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుండి మీరు ఏమి అభివృద్ధి చేస్తారంటే ఇలా మొత్తం రోడ్లు వేస్తారు, సిసి రోడ్లు వేస్తారు, డ్రైనేజీలు వేస్తారు. ఇప్పుడు ఇది శాంక్షన్ అయిందని మీకు అది కనిపించింది మోరీ, అప్పుడా కనిపించలేదా? అప్పుడా ఆ సైడ్ పోలేదా? మీరు ఆ 12 వార్డులోనే పోలేదా? ఇవాళ మీకు గుర్తు కదా. అభివృద్ధి అంటే మీ ఇంటి ముంగట వేసుకుంటారు అభివృద్ధి, అంతేగాని వాడలు ఏ వాడాలో అభివృద్ధి కాలే. మీరు ఏదైనా అభివృద్ధి చేశారంటే నాకు చూపించండి, అంతే.